హలో నమస్తే. తమిళనాడులో అనిశ్చితి నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి ఇంకా కంటిన్యూ అయ్యే వాతావరణం కనపడుతోంది. రేపటి వరకు గవర్నర్ విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంబంధించి అనుమతిచ్చారు. రేపటిలోగా ఆయన తనకు మద్దతు ఇస్తున్న 118 మంది ఎమ్మెల్యేల జాబితాని గవర్నర్కు సమర్పించాల్సి ఉంటుంది. సమర్పించిన తర్వాతే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇస్తాను అంటూ గవర్నర్ చెప్పారు. సో ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితికి కారణం విజయ్యే అనే చర్చ కొంతమంది చేస్తుంటే, విజయ్ తనకు మద్దతు తక్కువ వచ్చిన సందర్భంగా చాలా పార్టీలకు కేవలం వాట్సాప్ మెసేజ్లు పెట్టారు, లెటర్లు రాశారు. వ్యక్తిగతంగా ఆయన కలిసి మాట్లాడి ఉండాల్సింది, లేదా వ్యక్తిగతంగా బృందాన్ని ఎవరైనా పంపించి ఉండాల్సింది, లేదా ఫోన్లో అయినా చేసి మాట్లాడి ఉండాల్సింది. ఇటువంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే విజయ్కి కావాల్సిన 10 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడంలో విజయ్ వ్యవహరించిన తీరు విమర్శలకు తావుతీస్తుంది. ఇలాంటి చర్చ ఒకవైపు ఉంటే, సరే విజయ్ రాజకీయాల్లో కొత్తగా వచ్చారు, ఏ పార్టీతో ఎలా బిహేవ్ చేయాలో ఆయనకు తెలియకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా తప్పు చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు ఇప్పుడు విజయ్ని ఇరకాటంలో పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు కారణంగా ఇప్పుడు విజయ్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఒక ఇంప్రెషన్ కూడా కనపడుతోంది. ఏంటి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు? కాంగ్రెస్ పార్టీ అక్కడ డిఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. డిఎంకే, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, వీసీకే పార్టీ, పార్టీలన్నీ కలిసి అక్కడ ఎన్నికల్లో పోటీ చేశాయి. పోటీ చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలిచింది, కమ్యూనిస్ట్ పార్టీలు 4 స్థానాలు గెలిచాయి, వీసీకి ఇంకొక 2 స్థానాలు గెలిచింది. సో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే కలిస్తే 11 స్థానాలు అవుతున్నాయి. విజయ్కి కావాల్సిన మద్దతు అక్కడ దొరికిపోతోంది. సో ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు రాహుల్ గాంధీ విజయ్కి ఫోన్ చేసి మాట్లాడి ఆయన తనకు తానుగా విజయ్కి మద్దతు ప్రకటించారు. సో సెక్యులర్ పార్టీనని తనకు తాను చెప్పుకుంటున్న విజయ్ పార్టీ ఇంకో కూటమి, డిఎంకేకి ఆల్టర్నేటివ్ కూటమి, అక్కడ అన్నా డిఎంకే కూటమి నుంచి పార్టీలు ఎవరు బయటకు వస్తారో వాళ్ళంతా భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేసిన పార్టీలు, వాళ్ళు బయటికి రావడానికి సంబంధించిన అవకాశం ఉందా లేదా అనేది పక్కన పెడితే, సెక్యులర్ కూటమిగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే ఇండీ కూటమిగా అక్కడ పోటీ చేసిన సందర్భంగా ఇండీ కూటమిని దేశంలో లీడ్ చేస్తున్న పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ డిఎంకేతోటో లేకపోతే మిగతా చిన్న పార్టీలతోటో మాట్లాడి విజయ్కి కావాల్సిన మద్దతును కూడగట్టి అందరితో కలిసి వెళ్ళి విజయ్కి మద్దతు ఇచ్చి ఉంటే విజయ్కి ఈరోజు ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు. కాంగ్రెస్ పార్టీ తమ పార్ట్నర్ పార్టీ డిఎంకేకు కనీసం చెప్పకుండా, కమ్యూనిస్టులకే మాత్రం సమాచారం ఇవ్వకుండా తనకు తానుగా ఒక నిర్ణయాన్ని తీసుకొని మాకున్న 5 మద్దతు మీకు ఇచ్చేస్తామంటూ వెళ్ళి విజయ్కి మద్దతు ప్రకటించింది. ఒక కూటమిలో ఉన్న పార్టీ, దేశాన్ని లీడ్ చేయాలనుకుంటున్న పార్టీ, ఆ కూటమిలో ఆ రాష్ట్రంలో చాలా చిన్న షేర్ ఉన్న పార్టీ, ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీని, అధికారంలో అప్పటి వరకు ఉన్న పార్టీని కనీసం సంప్రదించకుండా వెళ్ళి విజయ్కి మద్దతు ఇవ్వడం అనేది అక్కడ డిఎంకేకి కోపాన్ని తెప్పించింది. ఆ ఇండీ కూటమి ఎగ్జిస్టెన్సీ ఉండాలని కోరుకుంటున్న వాళ్ళకి కూడా కోపాన్ని తెప్పించింది. సో కాంగ్రెస్ పార్టీ అలా కాకుండా ఈవెన్ డిఎంకేతోటైనా మాట్లాడి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావద్దు, సో సెక్యులర్ పార్టీగా చెప్తున్న విజయ్, మేము మిగతా చిన్న పార్టీలంతా వెళ్ళి విజయ్కి మద్దతు ఇస్తాం, కావాలంటే విజయ్కి మేము బయట నుంచే మద్దతు ఇస్తాం, ఇలాంటి ఒక నెగోషియేషన్ కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించి చేసి ఉండాల్సింది. కాంగ్రెస్ పార్టీ తనకు తాను పోయి అక్కడ కర్చీఫ్ వేసి కూర్చుంది. మిగతా పార్టీలతో ఆ తర్వాత బేరసారాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మిగతా పార్టీలతో సంప్రదింపులు విజయ్కి ఇబ్బందికరంగా మారాయి. సో ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకొని ఉంటే, ఇండీ కూటమికి సంబంధించిన లీడ్ చేస్తున్న పార్టీగా, ఇండీ కూటమిలో మా పార్టీ మాటకు వస్తే డిఎంకే కూడా మేము బయట నుంచి మద్దతు ఇస్తాం, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అంటూ విజయ్కి ఒక సలహాను, సూచనను చేసి ఉంటే ఈరోజు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఈరోజు తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఇంకెవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనుక వస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. డిఎంకేని జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దాకా ఇప్పటివరకు తీసుకొని జస్ట్ లైక్ దట్ అలా వదిలేసి విజయ్ పంచన చేయడం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుగా చాలామంది రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అక్కడికి వెళ్ళడం కారణంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుల సంతకాలు, ఆ లెటర్ కూడా తీసుకొని వెళ్ళి విజయ్ గవర్నర్కు సబ్మిట్ చేయడం వల్ల పోస్ట్ పోల్ అలయన్స్గా దీన్ని మేము చూస్తున్న సందర్భంగా 118 మ్యాజిక్ ఫిగర్ ఉంటే మాత్రమే పిలుస్తాం, పోస్ట్ పోల్ అలయన్స్ లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలుస్తాను, పోస్ట్ పోల్ అలయన్స్ ఉంది కాబట్టి మేము పూర్తి నంబర్ ఉంటేనే పిలుస్తామంటూ గవర్నర్ ఈరోజు చెప్పడానికి సంబంధించిన ఆస్కారాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది, దేశాన్ని నడిపించింది. అటువంటి పార్టీకి సంబంధించిన వ్యూహకర్తలు, అటువంటి పార్టీకి సంబంధించిన పెద్దలు కనీస ఆలోచన కూడా చేయకుండా తమకు తాము 5 రూపాయలు కూర్చుంటే ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందని భావించారో అర్థం కాని పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ తప్పు మిగతా పార్టీలకు సంబంధించిన మద్దతు, వాళ్ళ మద్దతు కూడగట్టే ప్రయత్నం. నిన్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఫోన్ చేసి అక్కడ కమ్యూనిస్టులతో మాట్లాడారు, వీసీకేతో మాట్లాడారు, వాళ్ళే మాట్లాడి మద్దతు ఇవ్వండి అని అడిగారు అంటే వార్తలు చూసాం. ఆ పనేదో కాంగ్రెస్ పార్టీ తాను వెళ్తున్నప్పుడు అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం, తాను వెళ్తున్నప్పుడే మాట్లాడి రాహుల్ గాంధీ మేము నిర్ణయం తీసుకుంటున్నాం,
మనం కూటమిగా పోటీ చేసినప్పటికీ విజయ్కి తక్కువ మా మెజారిటీ వచ్చింది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మేమంతా చిన్న పార్టీలుగా వెళ్ళి అక్కడ విజయ్కి మద్దతు ఇస్తామని డీఎంకేతో మాట్లాడి ఉండాల్సింది. ఈ చిన్న పార్టీలతో కూడా మాట్లాడి ఉండాల్సింది. అవేవి చేయకుండా తనకు తానుగా ఏదో ఓ చిన్న రీజనల్ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ బిహేవ్ చేసిన తరహాలో కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేయడం విజయ్కి ఈరోజు తలనొప్పులు తీసుకొస్తోంది. అలా కాకుండా అందరూ కలిపి కనుక ఒక నిర్ణయం తీసుకొని ఉండుంటే ఈ పరిస్థితి, ఈ అనిశ్చితి ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు. ఈరోజు డిఎంకే అధినేత స్టాలిన్ కూడా, డిఎంకే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని శత్రువుగా చూసే పరిస్థితి ఉండేది కాదు. కమ్యూనిస్ట్ పార్టీలు విజయ్కి మద్దతు ఇస్తామని ప్రకటించినప్పటికీ డిఎంకేతో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. వీసీకే మేము విజయ్కి మద్దతు ఇస్తామని ప్రకటన చేసి తర్వాత ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టింది. ఆ పార్టీ కూడా మేము డిఎంకేతో కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేద్దామని అనుకుంటోంది. కానీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ, కేంద్రాన్ని లీడ్ చేయాలనుకుంటున్న పార్టీ మాత్రం డిఎంకేతో రిలేషన్తో మాకు సంబంధం లేదంటూ విజయ్ సంకరెక్కింది. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే చాలా రీజనల్ పార్టీల మద్దతు అవసరం ఉంటుంటుంది కేంద్రంలో. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహం చూపించి ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. సో కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా, బాధ్యత లేకుండా, అనుభవ రాహిత్యం ఉన్న పార్టీ తరహాలో తీసుకున్న నిర్ణయం విజయ్ పార్టీకి కష్టాలు చేస్తుంది. విజయ్ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి కనుక ఉత్పన్నమవుతే దానికి బాధ్యత గవర్నర్ది మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీది కూడా అవుతుంది. ఇలాంటి ఒక విమర్శని ఆ పార్టీ ఫేస్ చేయాల్సి ఉంటుంది.